వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సమ్మర్ స్పెషల్ మినప్పిండి వడియాల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మినప్పిండి వడియాలు తయారు చేసి ఉంచుకున్నాను. మీరు మినప్పిండి వడియాలు తయారు చేసుకోవాలి అనుకుంటే మెజరింగ్ కప్పుతో 1 కప్పు మినపప్పు 5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా ఉప్పుని వేసుకుని కొంచెం గట్టి పిండిలాగా రుబ్బుకోవాలి. వాటర్ ఏం వేయకూడదు. అలా రుబ్బుకున్న దానిని కాటన్ క్లాత్ మీద చిన్న చిన్న వడియాలుగా పెట్టుకొని ఎండలో ఇవి బాగా ఎండేంత వరకు ఎండబెట్టుకున్న తర్వాత వీటిని తీసుకొని సంవత్సరం పాటు స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు. చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత 100 గ్రాములు మినప వడియాలను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మెజరింగ్ కప్పుతో తీసుకున్నట్లయితే కొంచెం 1 టేబుల్ స్పూన్ తక్కువగా 1 కప్పు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మాడకూడదు, అలాగని పచ్చి ఉండకూడదు. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి చల్లారేసరికల్లా ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత చాపర్లో చాప్ చేసుకున్నటువంటి మీడియం సైజు ఉల్లిపాయలు 3, కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత చాపర్లో చాప్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ టమాటాలు 3 ఇందులో వేసుకొని ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1 టీ స్పూన్ నిండా కారం వేస్తున్నాను. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు. అలాగే వేయించుకున్న ధనియాలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును 1 గ్లాసు వాటర్లో నానబెట్టుకుని ఇలా జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. ఇందులో ఎక్కువ చింతపండు వేయనవసరం లేదు, చాలా తక్కువగా పడుతుంది. తర్వాత మీకు కావలసిన గ్రేవీని బట్టి వాటర్ వేసుకోవచ్చు. ఇంకొక 1 లేదా 2 గ్లాసుల వరకు వేసుకోవచ్చు. టోటల్గా 2 నుంచి 3 గ్లాసుల వరకు వేసుకోవచ్చు. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకసారి బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ మరిగిన తర్వాత సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే వేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి వడియాలను ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను మినప్ప వడియాలు తీసుకున్నాను. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషంల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. పులుసు చిక్కబడి నూనె ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు ఒక వడియం తీసుకొని నొక్కి చూడండి ఉడికిందో లేదో. ఉడకకపోతే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాల్సి ఉంటుంది. నాకైతే 15 మినిట్స్కల్లా ఇది మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే వేడివేడిగా రుచికరమైన వడియాల పులుసు రెడీ అయ్యింది. దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో ఇలా పులుసు కూరలు మాత్రమే తయారు చేసుకోండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.